ఆ కట్ట లోపల ఇంకో కట్ట కట్టారు ఇప్పుడు మధ్యలో. అంటే ఆ ప్రాంతంలో నేను ఒకప్పుడు పనిచేశాను, బాగా తెలుసు నాకు అక్కడ. ఫస్ట్ కట్ట ఇదివరకు నేను నా చిన్నప్పుడు వచ్చేటప్పుడు అంటే నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ కాలేజీలు చదివేదాకా ఇప్పుడున్న హైవే కానుకుని నీళ్ళు వచ్చాయి అవన్నీ అక్కడి దాకా వచ్చాయి కృష్ణవరద. తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఆ లోపల ఒక కట్ట కట్టారు 1 కిలోమీటర్ లోపల. ఆ స్కూల్ ఉంటుంది, ఏది మన కృష్ణలంకలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, హై స్కూల్, కృష్ణలంక గవర్నమెంట్ హై స్కూల్. ఆ హై స్కూల్ వెనకాల ఒక కట్ట కట్టారు. హై స్కూల్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. అక్కడతో ఆగిపోవాలి ఇళ్ళు, అవన్నీటితో నీళ్ళు ఆగిపోయాయి. కానీ ఆ కట్ట వెనకాల మళ్ళీ ఇళ్ళు కట్టారు. ఎందుకంటే కృష్ణానదికి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజీ దిగువకి నీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టరు, ఓన్లీ పైన వరదలు వచ్చినప్పుడు వదిలిపెడతారు, మిగతా టైం అంతా ఎండిపోయి ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉంది కదా అని కట్టేయడం ఏంది, అక్కడ విద్యుత్ ఉంది, అక్కడ నీళ్ళు ఉన్నాయి, మంచి నీళ్ళు, రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు గవర్నమెంట్ వేసింది నది లోపల. అందుకని జనం వచ్చేసారు, అంతా నడిచిపోయింది. వాళ్ళు మునుగుతున్నారు ప్రతి వరదలు. మనకి దాదాపు ఆల్మట్టి తర్వాత వరదలు తగ్గిపోయినాయండి, అందువలన ఆ ప్రాంతానికి చేసుకొచ్చారు. అట్లాంటిది వీళ్ళు సెట్ ఆ ప్రాంతంలో మళ్ళీ మొన్న జగన్ వచ్చినప్పుడు ఇది కట్టించడం. వాస్తవంగా గద్దె రామ్మోహన్ గారు అట్టించి ప్లాన్ చేశారు యనమల కుదురు వైపు నుంచి, అది పూర్తి కాలేదు. ఈలోపు జగన్ వచ్చాక ఇట్టించి ముందు కట్టించేశాడు. ఇప్పుడు అది కట్టిస్తున్నాడు ఆయన గద్దె రామ్మోహన్ గారు. అది కూడా పూర్తి అయిపోతే అటు యనమల కుదురు వైపు కూడా మునిగేది పోతుంది, ఓవరాల్ కంట్రోల్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఎవరికాళ్ళు మంచిగానే చెప్పుకుందాం. అలా అట్లాగా ఉన్నప్పుడు నువ్వు నేను అదే వీడియో చేసామన్నా, ఎట్లా పోద్ది, మునగేది లేదు, పాది లేదు, తప్పు అనేటటువంటి. అట్లాగే ఇక్కడ కూడా అనవసరపు ప్రచారం. ఆ రోజున పడవలతో ఊరు కొట్టుకుపోద్దా ఎందుకు?